ఏమండి ఈ ఓముని ఎందుకు పెట్టారు? బామ్ పెట్టొచ్చుగా ఏదో ఒకటి. వేరే ఏ శబ్దము యోగ్యం కాదు. ఎందుకనంటే మీరు చెవులు ముక్కు అన్నీ మూసుకుంటే మీ లోపల అంతరాంతరంలో శూన్యం ఏదైతే ఉందో అక్కడ ఉత్పత్తి అయ్యే శబ్దం ఓమని. మీరు నదిలో కానీ సముద్రంలో కానీ లోపలికి వెళ్ళిపోతే ఆ శబ్దాన్ని వింటే ఓం అనే హోరు. అంతరిక్షంలోకి వెళ్ళిపోతే ఓం అనే హోరు. పృథివిని తొలుచుకుంటూ లోపలికి వెళితే ఓం అనే హోరు. అంతెందుకు, శంఖం ఉంది కదా, శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకోండి, ఓం అనే హోరు. ఏదైనా ఒక గిన్నె, చిన్న గిన్నె, దాన్ని మూత మూసి అలా చెవి దగ్గర పెట్టుకోండి, ఇలాగా వినండి, ఓం అనే హోరు. గాలిలో ఓం. ఇప్పుడు ఏం అక్కర్లేదు, మీ చెవిని జాగ్రత్తగా ఇలా కొద్దిగా పెట్టి సరిగ్గా వినగలిగితే ఈ గాలి చేతికి తగిలి లోపలికి వెళితే ఓం అని హోరు. ఈ ప్రకృతిలో అంతటా అంతర్లీనమై ఉన్న ప్రథమ శబ్దం ఏంటి? ఓం. అందుకనే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమితి బ్రహ్మా ప్రసౌతి. బ్రహ్మ అది. కాబట్టి ఆ ఓం అనేది దండం, ఏకదండం. అది ఎందుకు? మనల్ని మనంతట మనల్ని నిలబడేంత వరకు అది పెడుతున్నారు. ఆ తర్వాత విచారణతో సాధకుడు ఆ సాధ్యాన్ని గుర్తించినప్పుడు స్వరూపాన్ని ప్రణవం కూడా పడిపోతుంది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఎందులో? ప్రణవం. అన్ని మంత్రాలు ప్రణవంలో ఉన్నాయి, కానీ ప్రణవము కూడా నాలో లీనమైపోతుంది. ఎప్పుడు? నేను వ్యక్తమైనప్పుడు ప్రణవం కూడా పడిపోతుంది. కాబట్టి సకల దేవతాత్మకములైనటువంటిది, స్థావర జంగమాత్మకం అంతా కూడా ఎక్కడుంది? ఇప్పుడు నాలోనే పడిపోయింది. కాబట్టి ఎప్పుడైతే అన్నీ నాలో లీనమైందో ఏదైనా నన్ను కంపిస్తుందా? నన్ను చెలింపజేస్తుందా? ఇంకా చెలింపజేయదు. సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః. ఇక వాడిని ఏమీ చెయ్యదు. అందుకని ఇక్కడ మనకంటున్నారనమాట. 7వ మంత్రం చెప్తుంది, చెప్పండి. ఋగ్భిరేతం యజుర్భిరంతరిక్షం సామభిః యత్ తత్కవయః వేదయంతే తమోంకారేణ ఏవ ఆయతనేన అన్వేతి విద్వాన్ యత్ తత్శాంతం అజరం అమృతం అభయం పరం చేతి. ఎంత అద్భుతమైన మంత్రం పూర్తి చేశారు. ఇక్కడ అంటారు, ఋగ్వేదంతో అకారం మొట్టమొదటి ఉపాసన, అకారంతో ఋగ్వేదంతో దేహంతో పృథివితో ఉపాసన చేసి పొందినటువంటి ఫలం, ఉకారంతో యజుర్వేదంతో చంద్రుడితో మనస్సుతో సాధన ద్వారా పొందినటువంటి ఫలం, అనేటువంటి అర్ధమాత్రతో బుద్ధితో సూర్యుడితో సామవేదంతో తపస్సు ద్వారా పొందినటువంటి ఉపాసన ఫలం. ఇవన్నీ కూడా బలాదూర్, ఇవన్నీ అపరబ్రహ్మలే, ఇవన్నీ కూడా సగుణాలే, అపరబ్రహ్మలే, ఫలాలే. ఫలం అంటే అర్థం ఏంటి? ఈరోజు ఉంటుంది, తినకపోతే మురిగిపోతుంది, తింటే తరిగిపోతుంది. ఫలం యొక్క స్వభావం అర్థమైందా? ఫలం యొక్క స్వభావం ఏంటి? ఫల్గుదయా లీయతే ఇది ఫలం. ఒక పండు పక్వమైంది, మీకు పట్టుకొచ్చి, స్వామీజీ మంచి మామిడి పండు అండి, మా తోటలోదండి, మీరు తీసుకోవాలి, మా పెరట్లోదండి, మీరు తినాలని పెట్టారనుకోండి. నేను దాన్ని కడిగి శుభ్రంగా కోసుకొని తినాననుకోండి, ఉంటుందా? లేదు, అయిపోయింది. లేదు, తినలేదు, మనసు ఎక్కడో పెట్టాను, దాన్ని పక్కన పెట్టాను, 2 రోజులైంది, 3 రోజులైంది, ఏమైపోతుంది? కుళ్ళిపోయి మురిగిపోతుంది. ఫలం అంటే అర్థం ఏంటంటే అలం, అయిపోయింది, ఇంకంతే, ఇంకేం లేదు. ఫలం అంటే తింటే తరిగిపోతుంది, తినకపోతే మురిగిపోతుంది. 2 దోషాలు ఉన్నాయి. కాబట్టి కర్మకు ఫలం ఉంటుంది, జ్ఞానానికి ఫలం లేదు. అందుకనే జ్ఞాని ఫలాభిసక్తుడు కాడు, కర్మఠుడే అజ్ఞానే ఫలాభిసక్తుడవుతాడు. ఈ దోషాలని గుర్తించని వాడే ఫలాభిసక్తుడవుతాడు. నాకు ఇది కావాలి భగవంతుడు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇలా కావాలి, అలా కావాలి, ఇది ఇస్తే నేను అది ఇస్తాను, ఇది ఇస్తే అది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు ఎన్ని ఇస్తే ఇది ఎన్ని ఇస్తాను.
ఇవన్నీ వీడు యూజ్లెస్ ఫెలో వీడు ఫలాభిసక్తుడు. కానీ ఓ సాధకుడు, ముముక్షు, జిజ్ఞాసు, జ్ఞాని, నువ్వు అది ఇది ఇవ్వకు, నన్ను మభ్యపెట్టకు, నన్ను సరిపుచ్చకు, నాకు నువ్వే కావాలి, నీవే తప్ప ఇతఫ్ పరం కాదు, ఇతఫ్ ఫలం వెరుగను. ఇతఫ్ పరం వెరుగను నాకెందుకు, ఇతఫ్ ఫలం వెరుగను.